ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన: గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. గీతా రహస్యము. కాపర్డే దంపతులు. ప్రస్తావన: బాబా మతగ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందుము. మానవుడు సముద్రములో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములనాశ్రయింపగానే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మసాక్షాత్కారము కలుగచేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘజలమును త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో దానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణిగెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించనదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చెయ్యగలరు. సర్వజీవకోటియందును భగవంతును చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధలొనర్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచెదము. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతోనున్నట్లు భావించటివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని సిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొనమనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికి ఇచ్చివేయవలెననియూ శ్యామ చెప్పెను. కాని బాబా, దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది అతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దానిని ఈ క్రింద విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు సిరిడీకి వచ్చెను. కొన్నాళ్లు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములను అనేకసార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదనియూ సోనాముకి తీసుకొననిదే నొప్పి తగ్గదనియూ కనుక బజారుకు పోయి ఆ మందుని తీసుకొని రమ్మని కోరెను.
పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామా, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితము అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకుంటిని. అందుకే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకు ఒక్క నామము చదివినను మేలు కలుగజేయును. శ్యామ తనకా పుస్తకము అక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదువలేననెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలగజేయుచున్నాడని శ్యామ అనుకొనెనేగాని బాబా తనకు మేలు కలగజేయునున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితము అందరికీ విశదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టు తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వానిచే అది అభ్యసింపజేయవలెనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము కిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమును ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చెంచనీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామా పైబడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనెను అనెను. శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగలగొట్టుకొందును అనెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వానిని ఏల తిట్టెదవు? ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీవెట్టి రామదాసివయ్యా? సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములనేకములొచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. ఈ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధమూ లేదు. నేనే దానిని తీసుకొచ్చి వానికిచ్చి తిని. నీకది కంఠపాఠముగా వచ్చునుగదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటిని. అందుకే దానినతనికిచ్చి తిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనెదనెను.
శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా 10 పుస్తకములిచ్చెదను అనెను. బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన, రామదాసి పంచరత్నగీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఏలజగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథను ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలైనవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికొక ఉదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపూసాహెబ్ జోగుకు ఒక పార్సిలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యముండెను. అతడా పార్సిలును తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు అది కింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకందించుచు, దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి. కాపర్డే దంపతులు. కాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము కాపర్డే, నూల్కర్, బూటి నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయ విధేయత, నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేద పారాయణ చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్డే 4 మాసములుండెను. కాని అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును సిరిడిలో ఉండుటచే సంతసించిరి. కాపర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగియుండెడిది. ఆమె బాబాను మిక్కిలి ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగెను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెములను నెట్టివేయిచెదవు. దానివైపు చూడనైనా చూడవు కాని దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనము ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతముగు ముద్దలను తీసుకొననిండు.
ఇట్లనుచూ బాబా ఆమె పళ్ళము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని త్రేన్పులు తీయుచూ తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒండరులు సేవ చేసుకున్నట చూసి శ్యామ ఇటులనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరినొకరు సేవ చేసుకునుట మిగుల వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనెను, నీవిట్లు చేసినచూ నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కనిపించును. కాని అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికీ మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటి. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారిరువురూ లోపల ఒక్కటి. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవితగాథను తెలుసుకోండి. మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.